రాక్షసుడు పార్ట్ 7 రచయిత అంజనా గారు. విక్రమ్ టవల్ తీసుకొని అసహనంగా వాష్రూమ్లోకి వెళ్ళి బలంగా డోర్ నెట్టడంతో అది పెద్దగా సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్కి సంధ్య భయపడి, అమ్మో ఈ రాక్షసుడు ఏంటి అంత పెద్దగా డోర్ వేశాడు, అంటే నేను మాట్లాడిన దానికి కోపం వచ్చిందా అని భయపడుతుంది. విక్రమ్ వాష్రూమ్లోకి వెళ్ళాక షవర్ ఆన్ చేసి అలాగే షవర్ కింద నిలబడతాడు. సంధ్య, అమ్మో ఈ రాక్షసుడు మళ్ళీ ఏం చేస్తాడో ఏమో, ఎందుకైనా మంచిది నిద్రపోవడం బెటర్ అని సంధ్య బెడ్ మీదకు వెళ్ళి పడుకొని నిద్రపోతున్నట్టుగా నడుస్తూ విక్రమ్ ఎప్పుడెప్పుడు వాష్రూమ్ నుంచి వస్తాడా అని చూస్తూ ఉంటుంది. కానీ సంధ్య ఎంతసేపు చూసినా విక్రమ్ రాకపోవడంతో అలాగే చూస్తూ కొంచెంసేపటికి నిద్రపోతుంది. విక్రమ్ సంధ్య నిద్రపోయిన 10 నిమిషాలకు వాష్రూమ్లో నుంచి వచ్చి సంధ్య వంక చూస్తాడు. సంధ్య నిద్రపోవడం కనిపిస్తుంది. విక్రమ్ సంధ్య ముఖం వంక అలాగే చూసి తను రెడీ అయ్యి కొంచెంసేపు వర్క్ చేసుకుందామని ల్యాప్టాప్ చూసుకొని బాల్కనీలోకి వెళ్ళి కూర్చొని వర్క్ చేసుకుంటూ అక్కడే నిద్రపోతాడు. కిరణ్ రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి, చచ్చాన్రా దేవుడా, ఇదని నిజంగానే పగతో కొట్టింది, అయినా ప్రేమించని చెప్పింది, దానికి ఇంత పగ ఉందా నా మీద అని మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆయన కిరణ్గా, నీకు బుద్ధి లేదురా, వెళ్ళిపోయేవాడివి మళ్ళీ వెనక్కి వచ్చావు, అలాగే వెళ్ళిపోవచ్చు కదా, ఆయన ఏదో మంచినీళ్ళ కోసం వస్తే నువ్వు దూరంగా ఉండి పలకరించవచ్చు కదా, దగ్గరికి వెళ్ళి మరీ పలకరించాలా, అయినా నా టైం బ్యాడ్, ఈ రాక్షసి నన్ను చావగొట్టింది, ఈ రాక్షసి నా చేతికి ఎప్పటైనా దీని పని చెప్తా అని అనుకుంటూ ఉంటాడు. అంతలో కిరణ్ రూమ్లో డోర్ ఎవరో కొట్టడంతో ఎవరు అని అడుగుతాడు. అవతల వైపు నుంచి ఏ మాట వినిపించకపోవడంతో కిరణ్ విసుక్కుంటూ, ఈ టైంలో ఎవరు డోర్ కొట్టారు, అయినా ఆ దొంగడు ఏమన్నా వచ్చుంటాడా అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో మళ్ళీ డోర్ సౌండ్ రావడంతో కిరణ్ వెళ్ళి డోర్ తీసి అక్కడ ఉన్న నిత్యాన్ని చూసి, నువ్వెందుకు వచ్చావు అని అడుగుతాడు. ఏం లేదు, ఊరికనే వచ్చావు, ఏం చేస్తున్నావు అని నిత్య అడుగుతుంది. ఏం లేదు, నాకు స్పెషల్ ట్రీట్ ఇచ్చావు కదా, దాని గురించే నిన్ను మెచ్చుకుంటున్నాను అని కిరణ్ అంటుంటే నిత్య తనలో తానే నవ్వుకొని పైకి మాత్రం, అవునా నీకు బాగా నచ్చిందా, ఇంకోసారి ఇవ్వనా అని నిత్య అంటుంటే కిరణ్ నిత్య వంక గుర్రుగా చూస్తూ ఉంటాడు. నిత్య అవేం పట్టించుకోకుండా, ఎందుకే ఏమన్నా తిన్నావా అని అడుగుతుంది. నాకేం ఆకలిగా లేదు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని కిరణ్ అంటాడు. సరే ఓకే నేను వెళ్తున్నా, ఇదిగో ఆయింట్మెంట్ అని కిరణ్ చేతిలో పెట్టి నిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కిరణ్ ఆయింట్మెంట్ తీసుకొని అప్లై చేసుకుంటున్నాడు. రాక్షసి అని నిత్యాన్ని తలుచుకొని కిరణ్కి బాగా ఒళ్ళు నొప్పులుగా అనిపించి ఎప్పటికో నిద్రపోతాడు. బెడ్ మీద ఉన్న సంధ్యకి ఏదో పీడకల రావటంతో ఆగండి అని పెద్దగా అరుస్తూ నిద్రలేస్తుంది. సంధ్య ఫేస్ నుండి చెమటలు పట్టేసి భయంగా అనిపించి చుట్టూ చూస్తుంది. అక్కడ ఎవరూ కనిపించకపోయేసరికి పక్కనే టేబుల్ మీద ఉన్న వాటర్ తాగి తను కొంచెం స్థిమితపడ్డాక తన పక్కన విక్రమ్ లేకపోవడం గమనించి ఎక్కడికి వెళ్ళారు అని అనుకుంటూ బాల్కనీలోకి చూస్తుంది. అక్కడ విక్రమ్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ అలాగే నిద్రపోవడం గమనించి విక్రమ్ దగ్గరికి వెళ్ళి ఆ ల్యాప్టాప్ తీసేసి విక్రమ్ని సోఫాలో అడ్జస్ట్ చేసి తన మీద బ్లాంకెట్ కప్పి విక్రమ్ దగ్గర మోకాళ్ళ మీద కింద కూర్చొని విక్రమ్ ఫేస్ని తన చేతిలోకి తీసుకొని అతని నుదుటి మీద ముద్దు పెట్టి, మీరంటే నాకు ఇష్టం సార్, కానీ నేను అదే బయటకు చెప్పలేను, మీరు నన్ను ప్రేమించడం మొదలుపెట్టినప్పటి నుంచి నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ విషయం మీరు చెప్పలేను అని అనుకుంటూ విక్రమ్ నుదుటి మీద ముద్దు పెట్టి రూమ్లోకి వెళ్ళి ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్రపోతుంది. విక్రమ్ సంధ్య వెళ్ళిపోవటం లేచి సంధ్య చెప్పిన మాటలు తలుచుకొని తనలో తానే మురిసిపోతూ, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా బంగారం, నేను ఎన్ని రోజులు నువ్వు నన్ను ప్రేమించట్లేదేమో అని అనుకున్నా, నువ్వు నన్ను ప్రేమించాక నీకు కష్టం అంటే ఏంటో తెలియకుండా చేసుకుంటాను, ఐ లవ్ యూ సంధ్య అని మనసులోనే చెప్పుకొని అలాగే బాల్కనీలోని సంధ్యను చూస్తూ నిద్రపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత లేటుగా నిద్రపోయినా విక్రమ్కి 4 గంటలకి లేచే అలవాటు ఉండటంతో విక్రమ్ లేచి వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని జిమ్ చేయడానికి వెళ్ళిపోతాడు. సంధ్య 6 గంటలకి మెలకు వచ్చి బాల్కనీలోకి వెళ్ళి చూస్తుంది. అప్పటికే విక్రమ్ అక్కడ లేకపోవడంతో ఈయన ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ సంధ్య ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళి చూస్తుంది. అక్కడ విక్రమ్ కనిపించకపోవడంతో అప్పుడే గిడ్డే గారు నిద్రలేచి వస్తారు. సంధ్య ఆయన్ని ఏమని పిలవాలో అర్థం కాక అలాగే ఆలోచిస్తుండటంతో ఆయన సంధ్యని చూస్తూ, ఏమ్మా అప్పుడే లేచావు, ఇంకాసేపు నిద్రపోవచ్చు కదా అని అడుగుతారు. లేదండి నాకు మెలకు వచ్చింది అని సంధ్య చెప్పడంతో, సరేనమ్మా నేను వెళ్ళి కాఫీ తీసుకువస్తాను అని ఆయన చెప్పి కిచెన్లోకి వెళ్తూ ఉండగా, వద్దు మీరు ఎక్కడే కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేస్తాను అని చెప్తుంది. దానికి గిరిధర్ గారు, విక్రమ్కి ప్రోటీన్ షేక్ చేయాలరా అని ఆయన చెప్తారు. నాకు చెప్పండి నేను చేస్తాను అని సంధ్య అంటుంటే, నువ్వు నన్ను మావయ్య అని పిలువు, విక్రమ్ వల్ల నన్ను బాబాయ్ అని పిలుస్తారు అని చెప్పడంతో సంధ్య ఓకే మావయ్య గారు అని కిచెన్లోకి ఎంతో ఆగి, మావయ్య గారు ఇక్కడ పూజ గది ఎక్కడ ఉంది అని సంధ్య అడుగుతుంది. గిరిధర్ గారు సంతోషంగా, అదిగోమా అదే పూజ గది అని సంధ్యని రూమ్లోకి తీసుకొని వెళ్ళి చూపిస్తారు. అక్కడ దేవుడి ఫోటోలన్నీ చూసి ఆ రూమ్ అంతా నీట్గా ఉండటంతో, నేను పూజ చేయొచ్చా మావయ్య గారు అని సంధ్య గిరిధర్ గారిని అడుగుతుంది. గిరిధర్ గారు, తప్పకుండా అమ్మా, ఇది నీ ఇల్లు, నువ్వు కాకపోతే ఇంకెవరు పూజ చేస్తారు,
అని ఆయన చెప్తారు. సంధ్య ఆనందంగా పోస్ట్ చేసుకొని హారతి ఇచ్చి, ఇదిగోండి మావయ్య గారు, మీరు కూడా హారతి తీసుకోండి అని గిరిధర్ గారికి కూడా హారతి ఇచ్చి, ఇప్పుడు చెప్పండి మావయ్య గారు అని సంధ్య కిచెన్ రూమ్లోకి వెళ్తుంది. గిరిధర్ గారికి కాఫీ చేసి ఇస్తుంది. గిరిధర్ గారు కాఫీ తాగి, చాలా అద్భుతంగా ఉందిరా, ఎంత బాగా కాఫీ పెట్టావో అని మెచ్చుకోవడంతో సంధ్య చిన్నగా నవ్వి, సరే విక్రమ్కి నువ్వు ప్రోటీన్ షేక్ తీసుకొని వెళ్ళు, ఇవ్వు, నేను కిరణ్కి నిత్యకి కాఫీ ఇస్తాను అని ఆయన అంటారు. పర్లేదు మావయ్య, నేను వాళ్ళిద్దరికీ కాఫీ ఇస్తాను, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని సంధ్య చెప్పేసి నిత్య రూమ్ దగ్గరికి సంధ్య డోర్ కొడుతుంది. నిత్య అప్పుడే నిద్రలేచి వస్తున్నా అని వెళ్ళి డోర్ తీస్తుంది. ఎదురుగా ఉన్న సంధ్యను చూసి చిన్న స్మైల్తో, వదిన నువ్వు అప్పుడే నిద్రలేచావా అని అడుగుతుంది. ఇదిగో కాఫీ తీసుకొని సంధ్య నిత్యకి కాఫీ ఇచ్చేసి కిరణ్ రూమ్ దగ్గరికి వెళ్ళి కిరణ్ని నిద్ర లేపుతుంది. కిరణ్ లేచి అప్పుడే లేచావరా అని అడుగుతాడు. హా అన్నయ్య అని చెప్పేసి గిరిధర్ గారి దగ్గరికి వచ్చి, మావయ్య ఆయనకి ప్రోటీన్ షేక్ ఎలా ఇవ్వాలి, ఆయన ఎక్కడ ఉంటారు అని అడుగుతుంది. గిరిధర్ గారు పైన ఉన్న ఒక రూమ్ చూపించడంతో, హో ఆ రూమ్లో ఉంటారా అని సంధ్య విక్రమ్ కోసం ప్రోటీన్ షేక్ చేసుకొని తీసుకువెళ్తుంది. సంధ్య ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి, ఎలా ఆయన ఇప్పుడు నన్ను ఏమన్నా అంటారా, నాకు కొంచెం భయంగా ఉంది అని సంధ్యకి గుండె దగ్గర అనిపించినా అది కొంచెం అదుపులో పెట్టుకుని ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. సంధ్య రూమ్లోకి రావడం గమనించిన విక్రమ్ సంధ్య వంక చూడకుండా, తాన్ని పట్టించుకోకుండా తన పని తాను వర్కౌట్ చేసుకుంటూ ఉంటాడు. సంధ్య విక్రమ్కి ప్రోటీన్ షేక్ తీసుకొని జిమ్ చేసే రూమ్లోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూసిన సంధ్యకు విక్రమ్ వర్కౌట్ చేస్తూ కనిపించడంతో సంధ్య విక్రమ్ దగ్గరికి వెళ్ళి, విక్రమ్ గారు మీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చాను, తీసుకోండి అని అంటుంది. విక్రమ్ సంధ్య వచ్చినప్పటి నుంచి తన వంకే చూస్తూ ఉంటాడు. సంధ్య ఏం మాట్లాడినా విక్రమ్ సమాధానం చెప్పకుండా అలాగే ఉండటంతో సంధ్యకి భయం కనిపించి, ఎందుకు విక్రమ్ గారు అలా చూస్తున్నారు, ఇప్పుడు నేనేమన్నాను, తప్పు చేశాను అని సంధ్య అడుగుతుంది. ఆయన విక్రమ్ ఏం సమాధానం చెప్పకుండా సంధ్యను అలా చూడటం బాగా నచ్చి సంధ్య వంక చూస్తూ పక్కన ఉన్న టవల్ తీసుకొని తన బాడీ తుడుచుకుంటూ సంధ్య దగ్గరికి వస్తాడు. సంధ్య విక్రమ్కి అలా దగ్గరకు రావడంతో కొంచెం భయంగా అనిపించి వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంది. విక్రమ్ అది గమనించి సంధ్యని కొంచెం ఏడిపిద్దామని అనుకుని సంధ్య వైపు అడుగులు వేస్తూ ఉంటాడు. సంధ్య ఇంకా వెనక్కి జరుగుతూ అలా వెనక్కి వెళ్తూ చివరికి సంధ్యకి తగులుతుంది. సంధ్య గోడ రావడంతో అక్కడే ఆగిపోయి విక్రమ్ వంక చూస్తూ ఉంటుంది. విక్రమ్ సంధ్యని గోడకి లాక్ చేసి అలాగే పైనుంచి కింద వరకు చూస్తూ ఉంటాడు. సంధ్య భయంగా, ఏమైంది విక్రమ్ గారు, ఎందుకు నన్ను అలా చూస్తున్నారు, ఈ చీరలు నేను బాలేనా అని తలపడుతూ అడుగుతుంది. విక్రమ్ సంధ్య మాట్లాడేటప్పుడు వణుకుతున్న తన పెదాలను చూస్తూ ఆ పెదవులను అందుకోవాలని సంధ్యకి ఇంకా దగ్గరగా జరుగుతూ ఉంటాడు. విక్రమ్ సంధ్య మెడవంపులు తలపెట్టి అలాగే ఉండిపోతాడు. సంధ్యకి ఒకసారిగా గుండె జల్లుమని అనిపిస్తుంది. సంధ్య తడబడుతూ, విక్రమ్ గారు ప్లీజ్ దూరం జరగండి అని చెప్తుంది. కానీ విక్రమ్ ఇంకా సంధ్యని దగ్గరగా అనుకుంటూ తన నుంచి వచ్చే సుగంధ పరిమళాన్ని స్మెల్ చేస్తూ అలాగే ఉంటాడు. సంధ్య భయంగా, ప్లీజ్ విక్రమ్ గారు దూరంగా ఉండండి, నాకు భయంగా ఉందని సంధ్య చెప్తుంటే విక్రమ్ సంధ్య బొగ్గు మీద పెదవులతో రాస్తూ తన పెదవులను అందుకోబోతుండగా విక్రమ్ మనసులోనే కిరణ్ని తిట్టుకుంటూ, దరిద్రుడు ఎప్పుడు చూడు కరెక్ట్ టైంలోనే వస్తాడు అని అనుకుంటూ ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఆ రూమ్ బయట నుంచే కిరణ్ పిలుపు, రై విక్రమ్ ఎక్కడున్నావు అని లోపలికి వస్తాడు. విక్రమ్ కిరణ్ రావడం చూస్తూ ఫాస్ట్గా రియాక్ట్ అయి తన వర్కౌట్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. సంధ్య భయంగా కళ్ళు మూసుకొని కిరణ్ అని వచ్చేస్తాడు. మీరు వెళ్ళండి అని సంధ్య వణుకుతూ చెప్తుంది. పాపం మన సంధ్య పాపకే తెలియదు విక్రమ్ అక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోయాడు అని. సంధ్య కళ్ళు మూసుకొని తనలో తానే నసుగుతూ ఉంటుంది. విక్రమ్ సంధ్యని అలా చూసి, అబ్బా చంపుతుంది, ఇంత అందంగా ఉంది ఈ చీరలో, ఇంకా సూపర్గా ఉంది తన వంకే చూస్తూ వర్కౌట్ చేస్తూ ఉంటాడు. విక్రమ్ అంతగా డిస్టర్బ్ అవడానికి కారణం ఏంటంటే మన సంధ్య పాప రెడ్ కలర్ సారీ కట్టుకుంది. లేని ఆ చీరలో తన మోని ఛాయకి తగ్గట్టుగా తన మెడలో పచ్చని పసుపుతాడు తనకి ఇంకా అందాన్ని తెచ్చిపెట్టింది. కిరణ్ విక్రమ్ దగ్గరికి వచ్చి, ఏంట్రా నిత్య, నేను ఎంత చెప్తున్నా వినకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది. విక్రమ్ ఈవెల్ స్మైల్ చేస్తూ, అయితే నన్నేం చేయమంటావు, అది తన ఇష్టం, తనకి నచ్చినట్టు తను బతుకుతుంది, నువ్వు ఎవరురా చెప్పడానికి అని విక్రమ్ కొంచెం కోపం అనడంతో, కిరణ్ ప్లీజ్ రా అర్థం చేసుకో, నిత్య లేకుండా నేను బతకలేనురా, ఆ విషయం దానికి ఎంత చెప్తున్నా దానికి అర్థం కావట్లేదు అని కిరణ్ అంటాడు. విక్రమ్ ఎన్నైనా చెప్పు కిరణ్, నాకు సంబంధం లేదు, మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి అని విక్రమ్ అనడంతో కిరణ్కి ఒక ఐడియా వచ్చి, అయితే నువ్వు పెళ్లి చేసుకున్నట్టు నేను కూడా నిత్యాన్ని పెళ్లి చేసుకోనా అని కిరణ్ అంటాడు. విక్రమ్ కోపంగా, ఎరా నీకంత ధైర్యం ఉందా, నా చెల్లికి తాళే కట్టేంత ధైర్యం నీకు వచ్చిందా అని ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి కిరణ్ దగ్గరికి చేరుకొని, ఎరా ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఆ మాట అంటావు అని విక్రమ్ కోపంగా అడుగుతాడు. కిరణ్ భయపడుతూ, లేదురా నేను ఏదో సరదాగా అన్నా,
నేను ఎందుకు అలా చేస్తాను? నేను అలా చేయను. మీరందరూ ఒప్పుకుంటేనే నేను నిత్యాని పెళ్లి చేసుకుంటా అని కిరణ్ అంటుంటే సంధ్య కిరణ్ మాటలకు ఊహాలోకంలోకి తేలుతూ ఉన్నది. కాస్త ఈ లోకంలోకి వచ్చి ఏంటి కిరణ్ అన్నయ్య నిత్యని లవ్ చేస్తున్నాడా అని అనుకుని అవును వీళ్ళిద్దరు జోడి బాగానే ఉంటుంది కదా, మరి విక్రమ్ గారు ఎందుకు వెళ్ళి విడదీయాలనుకుంటున్నారు అని అనుకుంటుంది. మన సంధ్యపాపకి తెలియదు కదా విక్రమ్ నిత్యాని కిరణ్ని కలపడానికే ప్లాన్ చేశాడు అని. సంధ్య కోపంగా విక్రమ్ దగ్గరికి వెళ్ళి ఏంటండి మీరు చేస్తుంది? మా అన్నయ్య నిత్యాన్ని లవ్ చేస్తుంటే మీరెందుకు వాళ్ళని విడదీయాలని అనుకుంటున్నారు అని కోపంగా అడుగుతుంది. ఇంకా సంధ్య ఏదో మాట్లాడిపోతూ ఉండగా ఆపురా నువ్వేం మాట్లాడుకు అని కిరణ్ చెప్తుంటే నువ్వుండ అన్నయ్య అంతా ఆయన గారి ఇష్టమే అని అనుకుంటున్నాడు. ఇంకా పక్కన వాళ్ళ ఇష్టంతో ఈయనకేం పని ఉండదు. ఈయనకి వచ్చినట్టే ఈయన చేస్తారు అని సంధ్య కోపంగా ఊగిపోతూ తను ఎవరితో మాట్లాడుతుందో కూడా ఆలోచించకుండా విక్రమ్ మీద అరుస్తుంది. విక్రమ్ కోపంగా ఒక అడుగు ముందుకు వేయగానే సంధ్య పరుగున కిరణ్ వెనక్కి వెళ్ళి దాక్కుని అన్నయ్య చూడు కొడుతున్నాడికి వస్తున్నాడు, నాకు భయంగా ఉందని చిన్నపిల్ల కిరణ్కి చెప్తుంది. విక్రమ్కి సంధ్యని అలా చూసి ముచ్చటేసినా ఎక్కువ చనివిస్తే తింగర వేషాలు వేస్తుంది అని సంధ్య మీద కోపం నటిస్తూ ఉంటాడు. కిరణ్ విక్రమ్ వంక చూసి ప్లీజ్ అర్థం చేసుకో, నేను నిత్యాన్ని వదిలి ఉండలే, తను నాకు కావాలి అని కిరణ్ అంటుంటే ఆ విషయం నాతో కాదురా నువ్వు నిత్యతోటి తెలుసుకో అని విక్రమ్ వెళ్తూ వెళ్తూ సంధ్య చేపట్టుకొని లాక్కొని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. కిరణ్ అసహనంగా నిత్యతో తను మాట్లాడిన మాటలు తలుచుకుంటూ అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. విక్రమ్ నిత్యతో ఏం మాట్లాడాలో నేను మీకు చెప్తాను. సంధ్య నిత్య కిరణ్ కాఫీ అని ఇచ్చి వెళ్ళిపోయాక కిరణ్ కాఫీ తాగుతూ నిత్య రూమ్ దగ్గరికి వచ్చి చూస్తాడు. నిత్య రూమ్లోనే తన థింగ్స్ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. కిరణ్ కోపంగా నిత్య దగ్గరకు వెళ్ళి నీకు అసలు బుద్ధుందా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నా కూడా నా నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటున్నా అని కిరణ్ అంటుంటే నిత్య కోపంగా కిరణ్ చెంప మీద కొట్టి ఎవడ్రా నువ్వు అసలు నా దారికి అడ్డంగా వస్తున్నావు అని అంటుంది. కిరణ్ ఆశ్చర్యంగా అదేంటలా అంటావు? నేను నీకు తెలుసు కదా, నేను మీ అన్నయ్య ఫ్రెండ్ని, నువ్వే కదా నా లవ్ చేస్తుంది అని కిరణ్ అమాయకంగా చెప్పడంతో నిత్యకు నవ్వొచ్చిన తను నవ్వినా కిరణ్ ముందు చులకనవుతుంది అని అనిపించి లేదు నేను నిన్ను లవ్ చేయట్లేదు అని అంటుంది. కిరణ్ నిత్య దగ్గరికి వెళ్ళి తన చెంప మీద నుదుని మీద చెయ్యవేసి నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా, నువ్వైనా ఇలా మాట్లాడుతుంది? మొన్నటి వరకు నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను ఉండను, నేను బతకలేను అని చెప్పిన నువ్వేనా నిత్య ఇలా మాట్లాడుతుంది అని కిరణ్ ఆశ్చర్యంగా నిత్య అని అడుగుతాడు. నిత్య కోపంగా కిరణ్ని దూరం నెట్టి ఇంకో చెంప మీద కొట్టి నీకెన్నిసార్లు చెప్పాలి నన్ను ముట్టుకోవద్దని, అసలు నా దగ్గరికి రావద్దును, నేను సగం నీ వల్లే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని అంటుంది. ప్లీజ్ నిత్య ఈ ఒక్కసారికి నన్ను అర్థం చేసుకో, నేను నీకు కొన్ని నిజాలు కూడా చెప్పాలి ప్లీజ్, అవి మన విక్రమ్ సంధ్యల జీవితం గురించి కూడా ఆలోచించు అని అంటాడు. నిత్య చిరగ్గా కిరణ్ వంక చూసి చాలా పో, ఎందుకు నేను యాక్సెప్ట్ చేయట్లేదునా? ఇప్పుడు అన్నయ్య మీద వంక పెడుతున్నావా? అయినా నీకు అన్నయ్య హ్యాపీగా ఉండడం నచ్చదా ఏంటి? అన్నయ్య గురించి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను అన్నయ్యకి దూరంగా ఉంటే అన్నయ్య కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాడు. నేను అందరికీ దూరం అవ్వటమే కదా మీ అందరికీ ఇష్టం. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉండండి, నా దాన్ని నేను వెళ్ళిపోతున్నాను, ఇంక మళ్ళీ ఇక్కడికి వచ్చే ఆలోచన నాకు లేదు అని నిత్య కిరణ్కి చెప్పేసి తన థింగ్స్ ప్యాక్ చేసుకుంటుంది. కిరణ్కి నిత్యను ఎలా ఆపాలో అర్థం కాక విక్రమ్ దగ్గరకు వస్తాడు. విక్రమ్ ఫాస్ట్గా సంధ్యని రూమ్లోకి లాక్కొని వెళ్ళి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి ఆ డోర్కి సంధ్యని ఆనించి కిరణ్ వల్ల ముద్దు మిస్ అవ్వడంతో కోపంగా రెండు బొగ్గలకు వత్తి పెట్టి పైకి ఎత్తి తన ఫేస్ వైపు చూస్తాడు. సంధ్య అమాయకమైన తన పెద్ద పెద్ద కళ్ళతో విక్రమ్ వంక చూడటంతో విక్రమ్కి ఇంకా ఒక క్షణం కూడా ఆలోచించకుండా సంధ్యని తనకి బలంగా అదుముకుంటూ సంధ్య పెదవులు అందుకుంటాడు. సంధ్య విక్రమ్కి ఎంత నడుతూ ఉన్నా దూరం జరగకుండా ఇంకా తనలోకి అదుముకుంటూ ముద్దు కంటిన్యూ చేస్తూనే నడుం చుట్టూ చేతులు వేసి ఇంకా తనని అల్లుకుపోతాడు. సంధ్యకు ఊపిరి భారంగా అవుతున్న కొద్దీ విక్రమ్ తనని వదలకుండా ఇంకా తనని ముద్దు పెడుతూ విక్రమ్ ఊపిరి సంధ్యకి అందిస్తూ ఆ ముద్దుని కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. ఇంతలో కింద నుంచి గిరిధర్ గారు పిలిపి ఉండటంతో విక్రమ్ సంధ్యకి దూరం జరిగి సరే నువ్వు వెళ్ళు, నేను రెడీ వస్తాను అని కనీసం సంధ్య వైపు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే సంధ్య పాప విక్రమ్ వదలడంతో ఊపిరి తీసుకుంటూ విక్రమ్ వైపు కోపంగా చూస్తుంది. ఆ చూపుని తట్టుకోలేని విక్రమ్ బాబు అక్కడి నుంచి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు.
సంధ్య కోపంగా విక్రమ్ని తిట్టుకుంటూ, ఛీ దుర్మార్గుడు, రాక్షసుడు, వీడిని ఎంత తిడుతున్నా దూరం పెడుతున్నా దగ్గర అవుతూనే ఉన్నాడు అని నోటికి వచ్చినట్టు తిట్టుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఇంతలో గిరిధర్ గారు పిలుపు వినిపించి కిందకు వెళ్తుంది. కింద హాల్లో జరుగుతూ ఉన్న గొడవ చూసి అక్కడే నిలబడిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. విక్రమ్ కూడా ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయి వాష్రూమ్లోకి వచ్చి గిరిధర్ గారు ఎందుకు పిలిచారు అని ఆలోచిస్తూ ఉండగా కింద హాల్లో జరుగుతూ ఉన్న గొడవ విక్రమ్కి వినిపించి ఫాస్ట్గా రెడీ అయి కిందకు వెళ్ళిపోతాడు. గిరిధర్ గారి విక్రమ్ రావడం చూసి ఏంట్రా విక్రమ్ ఇదంతా, కిరణ్ నిత్యాన్ని లవ్ చేయటం ఏంటి అని అంటుంటే, అవును బాబాయ్, వీడి నిత్యాన్ని లవ్ చేస్తున్నాడు. ఆ విషయం తను ఎప్పుడు అమెరికా వెళ్తుందని తెలిసి ఇప్పుడు తనకి ప్రపోజ్ చేస్తున్నాడు అని విక్రమ్ చెప్పడంతో గిరిధర్ గారు సరే అన్నట్టు తల ఊపారు. కిరణ్, నిత్య నువ్వా నేనా అన్నట్టు ఇద్దరు పోటాపోటీగా తిట్టుకుంటూ ఉన్నారు. అసలు ఇంతకు వీళ్ళ గొడవ ఎలా స్టార్ట్ అయ్యిందో నేను చెప్తాను. విక్రమ్ వాళ్ళు వెళ్ళిపోవడంతో అక్కడే ఆలోచిస్తూ కూర్చున్న కిరణ్కి ఏదో ఆలోచన వచ్చి ఫాస్ట్గా ఆ రూమ్ నుంచి హాల్లోకి వచ్చి నిత్య రూమ్లోకి వెళ్ళబోతుండగా నిత్య బ్యాగ్ తీసుకొని హాల్లోకి వస్తుంది. నిత్య బ్యాగ్ తీసుకొని రావడం చూసిన కిరణ్ కోపంగా నిత్య దగ్గరికి వెళ్ళి, నీకెంత చెప్తున్నా అర్థం కాదా, ఎందుకే నన్ను వదిలేసి వెళ్ళాలనుకుంటున్నా, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలను, ప్లీజ్ నిత్య నన్ను వదిలి వెళ్ళకు అని కిరణ్ నిత్యను బ్రతిమలాడుతూ ఉంటాడు. నిత్య కిరణ్ని కోపంగా చూసి, ఫస్ట్ దూరంగా జరుగు, నాకు ఎందుకు నువ్వు నా దగ్గరికి రావద్దు అని అంటున్నా, ఎప్పుడు చూసినా నా దగ్గరికి వస్తున్నా, ఇన్ని రోజులు నేను ప్రేమించినప్పుడు నా ప్రేమ నీకు చులకనగా అనిపించింది. ఈరోజు నువ్వు నాకు వద్దు అని అంటుంటే ఎందుకు వినిపించుకో, అప్పుడు నన్ను నువ్వు ప్రేమించలేదు, ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తే మాత్రం నువ్వు నన్ను అన్న మాటలని నేను మర్చిపోయి నేను మళ్ళీ నిన్ను తిరిగి ప్రేమించాలా, నాకేం అవసరం లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందే అని నిత్య మొండిగా అంటుంది. కిరణ్ కోపంగా నిత్య చేతిలోని బ్యాగ్ విసిరేసి తన బొగ్గలండి ఒత్తిపెట్టి, ఏంటి ఓర్పుగా ఉంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇంకోసారి నా నుంచి దూరంగా వెళ్ళాలని చూసేవనుకో నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు అని కిరణ్ కోపంగా అంటాడు. నిత్య కూడా అంతే కోపంగా తన నుంచి కిరణ్ చేయి దూరంగా నెట్టేసి, ఏంట్రా నా మీద చేయి చేసుకుంటున్నావు, నేను ఎవరో తెలుసుగా అని అంటుంది. నువ్వెందుకు తెలియదు, నాకు బాగా తెలుసు, ది గ్రేట్ విక్రమాదిత్య గారి వన్ అండ్ ఓన్లీ సిస్టర్స్, అందుకే నీకు ఈ పొగరు అని కిరణ్ అంటుంటే అప్పుడే శక్తిగా వచ్చిన విక్రమ్ కూడా ఆశ్చర్యంగా, వీడేంటి నన్ను కలిపి తిడుతున్నాడు అని అనుకుని అసలు వీళ్ళిద్దరు ఏం చేస్తారో అని ఆలోచిస్తూ అక్కడ నిలబడి వీళ్ళ గొడవ కూడా చూస్తున్నాడు. కిరణ్కి ఇంకా కోపం పెరిగిపోయి నిత్య చేపట్టుకుని బయటికి లాక్కెడతాడు. విక్రమ్ కిరణ్ పిలుస్తాడు. కిరణ్ ఆయన వినిపించుకోకుండా నిత్యాన్ని కారులో ఎక్కించి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. నిత్యం తీసుకువెళ్ళింది కిరణ్ కాబట్టి విక్రమ్కి అంత కంగారు అనిపించదు. కానీ సంధ్యకి వాళ్ళ గొడవ చూసి కంగారు కనిపించి విక్రమ్ దగ్గరికి వెళ్ళి, ఏవండి అన్నయ్య నిత్యాన్ని ఏం చేస్తారు ఏమో, మీరు వెళ్ళి నిత్యాన్ని తీసుకురండి అని సంధ్య కంగారుగా అంటుంది. విక్రమ్ చిన్నగా నవ్వి సంధ్యను చూసి, సరే ముందు టిఫిన్ వడ్డించు, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, అలాగే నువ్వు కూడా రెడీ అవ్వు, ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు అని విక్రమ్ సంధ్య మాట్లాడుతూ ఉన్న వినిపించుకోకుండా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. సంధ్య ఇంకా ఈ రాక్షసుడు ఏం చెప్పినా వినిపించుకోడు అని మనసులోనే తిట్టుకుంటూ వెళ్ళి విక్రమ్ ప్లేట్లో టిఫిన్ వడ్డిస్తుంది. విక్రమ్ టిఫిన్ ప్లేట్ వంక చూస్తూ సంధ్య వంక మార్చి చూస్తాడు. సంధ్య అసహనంగా విక్రమ్ వంక చూసి, ఎందుకు నా వంక అలా చూస్తున్నారు, టిఫిన్ ప్లేట్లో ఉంది, టిఫిన్ తినండి, నన్నెందుకు తింటారు అని అంటుంటే విక్రమ్కి నవ్వు వచ్చిన ఆపుకుంటూ, ఏంటిది అని అంటాడు. మీకోసమే టిఫిన్ చేశాను, మీకు పెసరట్టు ఉప్మా అంటే ఇష్టం కదా అందుకే చేశాను అని సంధ్య చెప్తుంటే, అప్పుడే నా ఇష్టాలు తెలుసుకున్నావా, ఆయన మార్నింగ్ ఆయిల్ ఫుడ్ తినను అని విక్రమ్ చెప్తాడు. సంధ్య, అవునా, మరి మా మావయ్య గారు మీరు టిఫిన్ తింటారు అని చెప్పారు అని అంటుంది. గిరిధర్ గారు విక్రమ్ వంక చూసి, అదేంట్రా ఎప్పుడు నువ్వు టిఫిన్ తింటావు కదా, మరి ఎందుకు అలా అంటున్నావు అని ఆశ్చర్యంగా గిరిధర్ గారు అడుగుతారు. గిరిధర్ గారు అలా అడగటంతో విక్రమ్కి ఏం చేయాలో అర్థం కాక, దీన్ని ఏడిపిద్దాం అనుకుంటే ఈ బాబాయ్ అని చెడగొడుతున్నాడు అని అనుకుంటూ, సరే పెట్టు అని విక్రమ్ అంటాడు. సంధ్య విక్రమ్ ప్లేట్లో చట్నీ వేసి తినండి అని గిరిధర్కి కూడా టిఫిన్ వడ్డించి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి మావయ్య గారు అని చెప్పేసి పక్కన నిలబడుతుంది. విక్రమ్ తినకుండా సంధ్యని అలాగే చూడటం గమనించి, ఏమైంది, ఎందుకు అలా చేస్తున్నారే సంధ్య అంటుంది. నువ్వు కూడా కూర్చొని తిను అని విక్రమ్ అంటాడు. లేదు నేను తర్వాత తింటాను అని సంధ్య ఏదో చెప్తూ ఉంటే విక్రమ్ సంధ్య చేపట్టి తన పక్కన ఉన్న చైర్లో కూర్చోబెట్టి తన ప్లేట్లో తింపి పెసరట్టు వడ్డించి చట్నీ వేసి, ఇప్పుడు తిను అని విక్రమ్ అంటాడు. సంధ్య విక్రమ్ను చూస్తూ తింటుంది.
విక్రమ్ సంధ్య చూపులు ఏం పట్టనట్టే నువ్వు ఫాస్ట్గా తింటే మనం ఇక్కడ నుంచి ఆఫీస్కి తొందరగా వెళ్తాం, నాకు చాలా వర్క్ ఉంది అని సంధ్య వంక చూడకుండా చెప్పేసి ఫాస్ట్గా తినేసి రూమ్లోకి వెళ్ళి తన థింగ్స్ తీసుకొని వస్తాడు. అప్పటికే సంధ్య ఇంకా తింటుండటంతో హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని విక్రమ్ బాడీగార్డ్స్ ఫోన్ చేయడంతో అతనితో మాట్లాడుతూ కూర్చుంటాడు. విక్రమ్ బాడీగార్డ్, సార్ విక్రమ్ సార్ నిత్య మేడంని తీసుకొని ఒక లోన్లీ ప్లేస్కి వెళ్ళారు అని చెప్పడంతో ఓకే, మీరు వాళ్ళని ఫాలో అవ్వండి, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళవద్దు, దూరం నుంచి వాళ్ళ మీదకు ఎవరు అటాక్ చేయకుండా చూస్తూ ఉండండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అప్పుడే సంధ్య టిఫిన్ తినేసి విక్రమ్ కోసం కాఫీ తీసుకొని వస్తుంది. సంధ్య ఇస్తున్న కాఫీ తీసుకొని విక్రమ్ తాగి సరే ఇంకా వెళ్దామా అని బయలుదేరుతూ ఉండగా విక్రమ్ మేనేజర్ నుంచి కాల్ వస్తుంది. సార్ ఎక్కడున్నారు, మీటింగ్కి టైం అవుతుంది, వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తున్నారు, మీరు కూడా తొందరగా రండి అని మేనేజర్ చెప్పి కాల్ కట్ చేస్తాడు. విక్రమ్ ఓకే వెళ్దాం అని అనడంతో ఒక్క నిమిషం సార్, నేను వెళ్ళి నా ఫోన్ హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుంటాను అని చెప్పేసి సంధ్య ఫాస్ట్గా రూమ్లోకి వెళ్తుంది. సంధ్య వెళ్ళేటప్పటికే తన ఫోన్ రింగ్ అవ్వడంతో ఎవరైనా లిఫ్ట్ చేయడానికి వెళ్ళిన సంధ్యకి ఆ నెంబర్ చూసి భయంగా అనిపించి తడబడుతూ ఉన్న చేతులతో కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. అవతల వైపు ఉన్న వ్యక్తి, చూడు సంధ్య, నువ్వు ఇప్పుడు జరుగుతున్న మీటింగ్కి సంబంధించిన ఫైల్స్ విక్రమ్ దగ్గర ఉంది, అది నువ్వు తీసుకొచ్చి మాకు అప్పచెప్పాలి, అదే నువ్వు ఎలా చేస్తావో నాకు అనవసరం, కానీ నువ్వు చేసావని విక్రమ్కి తెలియకూడదు అని అవతల వైపు ఉన్న అతను కాల్ కట్ చేస్తాడు. సంధ్య, అసలు ఎవరు వీళ్ళు, నన్ను ఎందుకు టార్గెట్ చేశారు, వీళ్ళు టార్గెట్ చేసింది లేకపోతే విక్రమ్ గానా, నా టార్చర్ వల్ల కావట్లేదు, ఒకవేళ విక్రమ్ గారికి చెబుదామంటే ఆయన ప్రాణానికి ఏమైనా ప్రమాదమేమో అలా అని ఆలోచనలో సంధ్య మధ్య సుడులు తిరుగుతున్న సంధ్యకి అప్పుడే విక్రమ్ సంధ్య అని పిలిచిన పిలుపుకి వస్తున్నా అండి అని సంధ్య అక్కడి నుంచి హాల్లోకి వెళ్తుంది. విక్రమ్ సంధ్యని చూసి ఏమైంది, ఎంతసేపు రూమ్లో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదండి వెళ్దామా అని సంధ్య తడబడుతూ చెప్తుంటే ఏదో జరిగింది అని అనుకొని అదేంటో తెలియక సరే పద మీటింగ్కి టైం అవుతుంది అని సంధ్యని తీసుకువెళ్తూ గిద్దరి గారితో బాబాయ్ మేము సాయంత్రం వస్తాం అని చెప్పేసి సంధ్యని తీసుకొని ఆఫీస్కి బయలుదేరుతాడు. విక్రమ్ సంధ్యని కాళ్ళలో కూర్చోబెట్టి ఏమైంది, ఎందుకలా కంగారుగా ఉన్నావు అని అడుగుతాడు. సంధ్య అదేం లేదండి అని తన ఒంటికి పట్టిన చెమటలు తుడుచుకొని చెప్తుంది. విక్రమ్ సంధ్యని చూసి ఓకే అని చెప్పేసి కార్ స్టార్ట్ చేస్తాడు. విక్రమ్ డ్రైవ్ చేస్తూ సంధ్యని గమనిస్తూనే ఉంటాడు. సంధ్యకి మాత్రం లోపలే టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది. ఎలా ఆ ఫైల్ తనకి అందజేయాలి, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. విక్రమ్ సంధ్యని గమనిస్తూనే ఎందుకు సంధ్య ఎంతలా ఆలోచిస్తుంది అని అనుకుంటూ ఎవరు ఆలోచన వాళ్ళ ఆఫీస్కి చేరుకుంటారు. విక్రమ్ గారు దిగటమే మేనేజర్ ఫాస్ట్గా వచ్చి కారు వల్ల వెయిట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి మేనేజర్ ఒక ఫైల్ విక్రమ్ చేతిగా ఇస్తాడు. ఆ ఫైల్ చూస్తున్న విక్రమ్ ఓకే పదండి అని సంధ్యను తీసుకుని మీటింగ్ రూమ్లోకి వెళ్తాడు. సంధ్య మాత్రం ఆ ఫైల్ వంకే చూస్తూ అతను చెప్పిన ఫైల్ ఇదే అనుకుంటా, అది నేను ఎలా ఇక్కడి నుంచి తప్పించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. విక్రమ్ వాళ్ళ మీటింగ్ రూమ్లోకి వెళ్ళేటప్పటికి అక్కడ అందరూ వచ్చేసి ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ టాప్ మోస్ట్ కంపెనీస్ ఉన్నవాళ్ళు. వాళ్ళందరినీ చూస్తున్న సంధ్య ఆశ్చర్యంగా అనిపించి అలాగే చూస్తూ ఉంటుంది. విక్రమ్ సంధ్యని ఒక చైర్లో కూర్చోబెట్టి తన పక్కన విక్రమ్ కూర్చొని ఇంకా మీటింగ్ స్టార్ట్ చేయండి అని విక్రమ్ చెప్పడంతో అందరూ వాళ్ళ కంపెనీస్ తరపు నుంచి మీటింగ్ స్టార్ట్ చేస్తారు. అందులో ఒక అతను మాత్రం సంధ్య వంక అలాగే చూడటం గమనించి విక్రమ్ అతని వంక కోపంగా చూస్తూ ఉంటాడు. అతను కూడా విక్రమ్ చూడటం గమనించి విక్రమ్ వంక ఇంకా కోపంగా చూస్తూ నీకు తనని దక్కనివ్వను అని తనలో తానే అనుకుంటూ ఒక ఈవిల్ స్మైల్ వదులుతాడు. విక్రమ్ అతని వంక కోపంగా చూసి నీకెంత చెప్పినా వేస్ట్, నిన్ను ఇలా కాదు, నీకు ఎలా చెప్తే నువ్వు మారుతావో నాకు తెలుసు అని అనుకుని సంధ్యని గమనిస్తూ ఉంటాడు. అతను తన మొబైల్ తీసుకుని ఎవరికో మెసేజ్ చేసి ఫోన్ పక్కన పెట్టేస్తాడు. అటువైపు నుంచి సమాధానం ఏమీ రాకపోవడంతో సంధ్యని చూస్తూ ఉంటాడు. ఇంతలో విక్రమ్ సంధ్య చెయ్యి వణకటం గమనించి ఏమైంది దీనికి ఇలా వణుకుతుంది అని అనుకుని అందరి వంక చూసి ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి, దాని తర్వాత మీటింగ్ స్టార్ట్ చేద్దాం అని విక్రమ్ చెప్పి మేనేజర్ ఇంకా ఆ ఫైల్ తీసుకుని రమ్మని చెప్పి సంధ్యని తీసుకొని తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. సంధ్యని అలా క్యాబిన్లోకి తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి తనకు మంచి నీళ్ళు అందిస్తాడు. సంధ్య వాటర్ తీసుకొని తాగి కొంచెం సర్దుకొని కూర్చుంటుంది. ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని విక్రమ్ అడుగుతుంటే ఏం లేదండి, కొంచెం హెడేక్గా ఉంది అని చెప్తుంది. సరే అయితే నువ్వు రెస్ట్ తీసుకో అని విక్రమ్ అక్కడి నుంచి మీటింగ్ రూమ్లోకి వెళ్తాడు. అప్పటి వరకు ఆ క్యాబిన్ బయటే ఎవరికీ కనిపించకుండా ఉన్న అతను క్యాబిన్లోకి వెళ్ళి సంధ్యను చూసి హాయ్ బ్యూటీ అని పలకరిస్తాడు. సంధ్య అతన్ని చూసి భయపడి ఎవరు మీరు, ఎందుకు ఈ రూమ్లోకి వచ్చారు అని అడుగుతుంది. అతను భయపడు
నేను నిన్ను ఏం చేయను, జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడడానికి వచ్చాను అని సంధ్య దగ్గరకు వెళ్తాడు. సంధ్య భయంగా వణుకుతూ ప్లీజ్ అండి నా దగ్గరకు రాకండి అని అంటుంది. అతను సంధ్య మాటలు పట్టించుకోకుండా తన దగ్గరకు వెళ్ళి తన పక్కన కూర్చోబోతుండగా అప్పుడే అక్కడికి విక్రమ్ వచ్చి విసురుగా అతని పక్కకు లాగుతాడు. అతను పడకుండా నిలుదుకొని విక్రమ్ వైపు కాల్ చేసే చూపులతో చూస్తూ ఉంటాడు. సంధ్య విక్రమ్ రావడం గమనించి విక్రమ్ దగ్గరికి వెళ్ళి విక్రమ్ని హత్తుకొని సార్ ఇతనెవరో నాకు తెలియదు, వచ్చి నా దగ్గర కూర్చుంటున్నాడు, నాకు భయంగా ఉంది అని విక్రమ్ని అతుక్కుపోతుంది. విక్రమ్ కోపంగా అతని వైపు తిరిగి చూడు సత్య, ఇంకోసారి మా జోలికి రావద్దు, నీకెన్నిసార్లు చెప్పాలి నా నుంచి దూరంగా ఉండమని అని విక్రమ్ కోపంగా అంటుంటే ఓకే నేను కోపంగానే ఉన్నాను, కానీ నీకు ఒక చిన్న గిఫ్ట్ అని సత్య ఎవరికో కాల్ చేస్తాడు. అవతల వైపు ఉన్న వాళ్ళు ఏం చెప్తారో తెలియదు, కానీ ఒక ఈవెల్ స్మైల్తో విక్రమ్ వంక చూస్తాడు. విక్రమ్ సత్య నవ్వుకి ఏం అర్థం కాక ఇంతకీ ఏం ప్లాన్తో ఇక్కడికి వచ్చావు అని విక్రమ్ కోపంగా సత్యని అడుగుతాడు. సత్య విక్రమ్ వైపు చూస్తూ ఎందుకు అంతలా అరుస్తావు విక్రమ్, జస్ట్ ఒక 5 minutes ఆగు నీకే తెలుస్తుంది అని సత్య అక్కడే ఉన్న సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. విక్రమ్కి సత్య ప్రవర్తనలో తేడా కనిపించి వీడు ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చినట్టున్నాడు, కానీ దానివల్ల నాకు సంధ్యకి దూరం పెరిగితే మాత్రం వీడి చావు నా చేతుల్లోనే అని అనుకుంటాడు. విక్రమ్ ఆలోచనల మధ్యలో ఉండగానే విక్రమ్ క్యాబిన్ డోర్ ఓపెన్ అవ్వడంతో ముగ్గురు అటువైపు తల తిప్పి చూస్తారు. విక్రమ్ వస్తున్న ఆ అమ్మాయి వైపు ఆశ్చర్యంగా చూస్తూ తను ఇక్కడికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు. సత్య ఆ అమ్మాయి దగ్గరకు రావడంతో హాయ్ స్వీటీ అని పలకరిస్తాడు. హాయ్ సత్య అని స్వీటీ సత్య అని పలకరిస్తుంది. విక్రమ్ మాత్రం స్వీటీ వంక చూస్తూ అలాగే ఉండటంతో సంధ్య వెనక్కి జరుగుతుంది. సంధ్య దూరం జరగడం గమనించిన విక్రమ్ తన భుజం చుట్టూ చెయ్యి వేసి పట్టుకుంటారు. స్వీటీ విక్రమ్ని చూసి ఆనందంగా విక్రమ్ దగ్గరికి పరుగున వెళ్ళి విక్రమ్ని హత్తుకుంటుంది. సంధ్యకి ఏమీ అర్థం కాక ఆ అమ్మాయి ఎవరో వచ్చి విక్రమ్ని హత్తుకోగానే సంధ్యకి ఏడుపు వచ్చి పక్కకు జరుగుతుంది. విక్రమ్కి సంధ్య అలా దూరం జరగడం నచ్చదు. పైగా స్వీటీ సంధ్య ముందే అలా విక్రమ్ని పట్టుకోవడంతో స్వీటీని దూరంగా జరిపి ఎందుకు నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావని విక్రమ్ కోపంగా అంటాడు. విక్రమ్ మాటలకు స్వీటీ నవ్వుతూ నువ్వెప్పుడు ఇంతే, నేను మీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా నువ్వు ఇదే మాట ఎందుకు విక్రమ్ అని స్వీటీ అమాయకంగా అడుగుతుంది. స్వీటీ మాటలకు విక్రమ్ అసహనంగా అనిపించి ఛీ నువ్వు నన్ను అలా పిలవద్దు అని చెప్తాడు. విక్రమ్ మాటలకి స్వీటీ నోచుకుని ఏమైంది విక్రమ్, నేనేను ఇలా పిలిస్తే నీకు ఇష్టం కదా అని స్వీటీ ఏదో మాట్లాడిపోతూ విక్రమ్ పక్కకు చూస్తుంది. విక్రమ్ పక్క నిలబడిన సంధ్యను చూసి ఏ విక్రమ్ ఎవరితను అని అడుగుతుంది. విక్రమ్ సంధ్య భుజం చుట్టూ చెయ్యి వేసి తన దగ్గర తీసుకొని ఈ అమ్మాయి పేరు సంధ్య, తను నా భార్య, నా ప్రాణం అని చెప్తాడు. విక్రమ్ సంధ్య నా దగ్గరికి తీసుకొని నా భార్య అని చెప్పడం సంధ్యకు బాగా నచ్చుతుంది. విక్రమ్ సంధ్యని అలా దగ్గరకు తీసుకోవటం నచ్చని స్వీటీ కోపంగా విక్రమ్ వంక చూస్తూ నువ్వు పెళ్లి చేసుకున్నావా, అది ఈ అమ్మాయిని అని అదో రకంగా సంధ్య వంక చూస్తుంది. విక్రమ్ కోపంగా చాలు నోర్మూయి స్వీటీ, ఇంకోసారి నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు, అర్థమవుతుందా నీకు అని స్వీటీని అరుస్తాడు. విక్రమ్ స్వీటీ ఆ మాట అన్నప్పుడే సత్య చేతి పిడికిలి కోపంతో బిగుసుకుపోతుంది. కానీ సత్య స్వీటీని ఏం చేయలేక సైలెంట్గా చూస్తూ ఉంటాడు. సత్య సైలెంట్గా ఉన్నట్టు మన విక్రమ్ సైలెంట్గా ఉన్నాడు కదా, అందుకే స్వీటీ చెంప మీద చాచి ఒక్కటి ఇస్తాడు. స్వీటీ విక్రమ్ కుట్టిన దెబ్బకు కింద పడిపోతున్న దాన్ని సత్య పట్టుకొని స్ట్రైట్గా నిలబెడతాడు. స్వీటీ కోపంగా విక్రమ్ వంక చూస్తూ చూడు విక్రమ్, ఎక్కడితో నీ పతనం స్టార్ట్, నువ్వు ఎప్పుడైతే నన్ను కాదు అని దీన్ని పెళ్లి చేసుకున్నావో అప్పుడే నిన్ను ఎలా నాశనం చేయాలో నాకు తెలుసు అని విక్రమ్కి వార్నింగ్ ఇస్తుంది. విక్రమ్ మాత్రం స్వీటీ మాటలేం పట్టినట్టు సంధ్యని దగ్గర తీసుకొని మన ఇంటికి వెళ్దామా అని అడుగుతాడు. సంధ్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా విక్రమ్ని అలాగే చూస్తూ ఉంటుంది. సంధ్య విక్రమ్ని చూడటం గమనించిన స్వీటీ ఏయ్ ఎందుకు ఎలా చూస్తున్నావు అని అరుస్తుంది. పాప స్వీటీకి తన ఫ్యూచర్ ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు విక్రమ్ బాబుతో పెట్టుకుంటూ తల్లి. స్వీటీ ఎప్పుడైతే సంధ్యాని అలా పిలుస్తుందో ఆ పిలుపు విన్న విక్రమ్ స్వీటీకి బుద్ధి రావాలి అని సంధ్యాని తన దగ్గరికి లాక్కొని సత్య స్వీటీ చూస్తూ ఉండగానే విక్రమ్ సంధ్య పెదవులు అందుకొని ముద్దు పెడుతూ ఉంటాడు. సంధ్యకి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాక అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. కానీ విక్రమ్ వాళ్ళ ముందు అలా చేయటం తనకి కొంచెం సిగ్గుగా అనిపించి దూరం జరుగుతూ ఉంటే విక్రమ్ తన దూరం జరగనివ్వకుండా తనలోకి అదుముకుంటూ తన కౌగిల్లోని బిగుస్తూ తనని ఇంకా వదలకుండా కిస్ చేస్తూ ఉంటాడు. స్వీటీ కోపంగా విక్రమ్ దగ్గరకు వెళ్ళబోతూ ఉండగా సత్య తన చెయ్యి పట్టి ఆపేస్తాడు. స్వీటీ సత్య వైపు తిరిగి నువ్వేం చేస్తున్నా వదులు నా చెయ్యు అని సత్య చెయ్యి వదిలించుకోబోతుంటే సత్య కోపంగా ముందు ఇక్కడి నుంచి పద అని స్వీటీ చేయి పట్టుకుని లాక్కొని వెళ్తాడు. కానీ
స్వీటీ రాకుండా నేను రాను, నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి అని సత్య చేయి వదిలించుకొని విక్రమ్ దగ్గరికి వెళ్తూ ఉండగా అప్పుడే ఆ రూమ్లోకి మేనేజర్ వస్తాడు. మేనేజర్ రావడం చూసిన విక్రమ్ సంధ్యని దూరం జరిపి నుంచొని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నట్టుగా నిలబడి ఉంటాడు. మేనేజర్ విక్రమ్ వాళ్ళ దగ్గరికి వచ్చి, సార్ మీటింగ్ టైం అవుతుంది, మీరు వస్తారా, మీటింగ్ స్టార్ట్ చేద్దాం అని మేనేజర్ అడగటంతో వస్తాను, మీరు వెళ్ళండి అని విక్రమ్ చెప్పేసి మేనేజర్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. స్వీటీ కోపంగా విక్రమ్ దగ్గరికి వెళ్ళి అతని కాలర్ పట్టుకొని, నీకు ఎంత ధైర్యం ఉంటే నా ముందే దీన్ని ముద్దు పెడతావు అని చిరాగ్గా సంధ్యాని చూస్తూ ఉంటుంది. విక్రమ్ ఆ మాటలకి కోపంగా, నా భార్యని ఇంకొక మాట అన్నావంటే ఏం చేస్తానో కూడా తెలియదు అని విక్రమ్ చేతి పిడికిలు బిగించి ఉండటంతో సంధ్యకి ఈసారి బాగా కోపం వచ్చి వీడిని దూరంగా జరిపి తన చెంప మీద ఈడ్చిపెట్టి కొడుతుంది. అదే విక్రమ్ని దూరం జరిపి సంధ్య అలా రియాక్ట్ అవుతుంది అని ఊహించని విక్రమ్ కూడా షాకింగ్గా సంధ్య వైపు చూస్తూ ఉంటాడు. సంధ్య కోపంగా స్వీటీని, ఏయ్ ఇంకోసారి మా ఆయన వైపు కన్నెత్తి చూసినా నిన్ను ఊరుకోను, ఆయన అసలు ఏమనుకుంటున్నావే నువ్వు, మాకు పెళ్ళయింది, నాకు భార్య ఉందని మా ఆయన చెప్తున్నా ఓ తెగ మా ఆయన మీద పడుతున్నా, దూరంగా ఉండు అని సంధ్య వార్నింగ్ ఇస్తుంది. ఏంటి నేను చూస్తుంది నిజమేనా, సంధ్యనేనా నేను చూస్తుంది? రీడర్స్ మీరేనే చెప్పండి, నేను చూసిందే సంధ్యనా అయినా కాదా? ఏమో నాకైతే అర్థం కావట్లేదు తను ఇలా వార్నింగ్ ఇస్తుంది అంటే. సంధ్య విసురుగా స్వీటీని ఒక తోపు తోసి అక్కడి నుంచి విక్రమ్ చేపట్టుకొని మీటింగ్ రూమ్లోకి వెళ్తుంది. విక్రమ్ సైలెంట్గా సంధ్యని ఫాలో అవుతూ, ఏంటి దీనిలో ఇంత ఫైర్ ఉందా, బాగుంది ఇది కోపంలో కూడా అని అనుకుంటూ ఉంటాడు. సత్య వెళ్తున్న సంధ్య వైపు కోరికగా చూస్తూ అక్కడ పక్కన సోఫాలో పడి ఉన్న స్వీటీని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్తున్న సంధ్యను చూస్తూ అలాగే నిలబడిపోతాడు. స్వీటీ కోపంగా దగ్గరికి వచ్చి సత్య చెంప మీద ఒకటి పీకుతుంది. సత్య అప్పటికి కానీ లోకంలోకి రాడు. సత్య చెంప మీద చెయ్యి వేసుకొని, ఎందుకు కొట్టవని సీరియస్గా స్వీటీ వైపు చూస్తూ అడుగుతాడు. కొట్టాక ఏం చేయమంటావు, అది నన్ను కొట్టి వెళ్తుంటే నువ్వు దానికి లైన్ వేస్తున్నావా అని స్వీటీ అంటుంటే సత్య కోపంగా, ఇంకోసారి నా సంధ్య గురించి ఏమన్నా మాట్లాడావో నీ తోలు తీస్తా అని సత్య కూడా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి మీటింగ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. స్వీటీ కోపంగా పళ్ళు నూరుతూ, చూస్తాన్రా మీ అందరి అంతూ ఎలా తేల్చాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటూ ఎవరికో కాల్ చేసి తను కూడా మీటింగ్ రూమ్లోకి వెళ్తుంది. సంధ్య విక్రమ్ మీటింగ్ రూమ్లోకి వెళ్ళి కూర్చునేటప్పటికి అందరూ వచ్చి ఉండటంతో సత్య స్వీటీ కూడా మీటింగ్ రూమ్లోకి వచ్చి కూర్చొని మీటింగ్ స్టార్ట్ చేస్తారు. అందరూ మీటింగ్ గురించి మాట్లాడుకొని ప్రాజెక్ట్ ఎవరి కంపెనీకి ఇవ్వాలి అని చర్చించుకుంటూ తీరా ఆ ప్రాజెక్ట్ విక్రమ్ కంపెనీకి రావడంతో అందరూ విక్రమ్కి కంగ్రాట్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సంధ్యకి అతను కాల్ చేసి ఫైల్ గురించి చెప్పిన మ్యాటర్ తను మర్చిపోతుంది. స్వీటీ గొడవలో పడి విక్రమ్ మీటింగ్ అయిపోయాక సంధ్య ఇంటికి వెళ్దామా, ప్రాజెక్ట్ మనకే వచ్చింది అని చెప్తాడు. అప్పటికి కానీ సంధ్యకి అతను కాల్ చేసి ఫైల్ తీసుకొని మాకు అప్పగించు అని చెప్పిన విషయం గుర్తుకు రాదు. సంధ్యకి బాగా తలనొప్పిగా అనిపించి నేను ఎలా ఈ విషయం మర్చిపోయాను అని అనుకుంటూ తల పట్టుకుని కూర్చుంటుంది. విక్రమ్ సంధ్య అలా తల పట్టుకోవడం గమనించి, ఏమైంది మళ్ళీ తనకి తలనొప్పి ఏమన్నా వచ్చిందా అని విక్రమ్ ఫాస్ట్గా సంధ్య దగ్గరికి వెళ్ళి, ఏమైంది సంధ్య, తలనొప్పిగా ఉందా, హాస్పిటల్కి వెళ్దామని విక్రమ్ లాలనగా అడుగుతాడు. సంధ్య, లేదు సార్ నాకు బాగానే ఉంది, ఇంటికి వెళ్దామని సంధ్య అడుగుతుంది. సరే పదనే సంధ్యని తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు. స్వీటీ వాళ్ళ విక్రమ్ వాళ్ళని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. విక్రమ్ వాళ్ళ ఇంటికి చేరుకున్న తర్వాత సంధ్యాని రూమ్లోకి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టి, నువ్వు రూమ్లోనే ఉండు, నాకు కొంచెం వర్క్ ఉంది అది చూసుకొని నేను వస్తాను అని చెప్పేసి విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతని సంధ్యకి మళ్ళీ కాల్ చేస్తాడు. ఇంతకీ మన కిరణ్ నిత్యాల పరిస్థితి ఏంటో తెలుసుకుందాం పదండి. కిరణ్ నిత్యాన్ని ఎవరూ లేని ఒక లోన్లీ ప్లేస్ తీసుకొని వెళ్తాడు. అక్కడ కార్ ఆపి దిగు అని చెప్తాడు. నిత్య కోపంగా కార్ దిగి, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని నిత్య అడుగుతుంది. కిరణ్ తన జేబులో ఉన్న ఒక రింగ్ బాక్స్ తీసుకొని నిత్య ముందు మోకాళ్ళ మీద కూర్చుని నిత్యకి ఆ బాక్స్ ఓపెన్ చేసి ఐ లవ్ యూ నిత్య అని ప్రపోజ్ చేస్తాడు. నిత్య అది చూసి ఎగ్జైట్ అవుతూ, అయినా అది బయటకు కనిపించకుండా అవునా నిజమా ఇదెప్పటి నుంచో అని వెటకారంగా అడుగుతుంది. కిరణ్ పైకి లేచి రింగ్ తీసుకొని నిత్య వేలుకు తొడుగుతాడు. నిత్య వేలు ఎంత లాక్కుందాము అని ట్రై చేసినా కిరణ్ వదలకుండా నిత్య వేలికి రింగ్ పెట్టేసి, ఇప్పుడు నేను పెట్టి శ్రద్ధగా విను, నేను ఏం చెప్పినా అది విక్రమ్ సంధ్య ఇద్దరి జీవితాలకు సంబంధించింది, అర్థమవుతుందా అని కిరణ్ చెప్తాడు. నిత్య కోపంగా కిరణ్ వంక చూసి, ఏంటి నిన్నటి నుంచి చూస్తున్నా వాళ్ళ జీవితం గురించి ఏదో చెప్తాను అని అంటున్నావు, ఏంటి అసలు ఏం జరిగింది వాళ్ళ జీవితంలో, అసలు సంధ్య ఎవరు, మా అన్న ఎందుకు సంధ్య వదిని పెళ్లి చేసుకున్నాడో చెప్పు అని నిత్య సీరియస్గా అడుగుతుంది. అసలు తను ఎవరు, అన్నయ్య వదిన లేకపోతే ఉండలేనంతగా తను ఏం చేసింది, అసలు మా జీవితాల్లో తను వచ్చింది ఎందుకు అని నిత్య కిరణ్ మీద ఉన్న కోపంతో అడుగుతుంది. సరే చెప్తాను విను అని కిరణ్ నిత్యకు ఏదో చెప్తాడు. అది విన్న నిత్య ఆశ్చర్యంగా అలాగే నిలబడిపోతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టోరీ ఎలాందో కామెంట్